వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు ఎంతో టేస్టీ అయిన పొటాటో చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని పొటాటోస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ ని 15 to 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లో తీసుకొని చల్లార్చుకోవాలి. నేనైతే పొటాటోస్ ని స్కిన్ తోటే ఉడికించాను. మీరు కావాలంటే పీల్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. సో ఈ పొటాటోస్ మీద ఉన్న పొట్టునైతే తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం పొట్టును తీసేసుకొని బాయిల్ పొటాటోస్ ని చేతితోటి మంచిగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉన్న స్మాష్ చేసుకోండి. నేనైతే చేతితో ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా మెత్తగా ఒత్తుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, వాష్ చేసి చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీటిని అయితే కలుపుకోవాలి. సో ఇది కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆలు కోటింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చీజ్ రైసెస్ ని తీసుకొని వీటిని అయితే నేనైతే 4 పార్ట్స్ లో కట్ చేసుకుంటున్నాను. నేనైతే మిల్కీ మిస్ చీజ్ వాడుతున్నాను. ఇది ఏ జనరల్ స్టోర్ లో అయినా దొరికేస్తుంది. ఇప్పుడు స్మాష్ చేసుకున్న పొటాటోలో చీజ్ వేసుకొని చీజ్ అంతా కవర్ అయ్యేలాగా పొటాటో తోటి ఈ విధంగా చేసుకోవాలి. సేమ్ అలాగే అన్ని చేసి పెట్టుకోవాలి. చీజ్ స్టఫ్ చేసే లోపు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 100+ రెసిపీస్ ఉన్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ విధంగా చీజ్ ని అయితే పొటాటోలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కోటింగ్ కోసం కార్న్ ఫ్లోర్ లో ఒకసారి డిప్ చేసుకొని అలాగే బ్రెడ్ క్రమ్స్ లో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. సో అన్ని ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పొటాటోస్ అంతా మాడిపోయి టేస్ట్ బాగోదు. సో ఈ విధంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో చీజీ అండ్ టేస్టీ అయిన పొటాటో చీజ్ బాల్ అయితే అయిపోయింది. దీన్ని కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.